పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు. ఇటీవల కాలంలో సైబర్ మోసాలు అధికమవుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. నిర్మల్ జిల్లాలో ఇటీవల పలు పెట్రోల్ బంకుల్లో ఫోన్పే ద్వారా మోసాలకు పాల్పడిన 4 వ్యక్తులను పట్టుకున్నట్లు వివరించారు. ఇలాంటి కేటుగాళ్ల చేతిలో పడి అమాయక ప్రజలు మోసపోవద్దని సూచించారు. జూన్ 11 రోజు 4 అఫెండర్లను రిమాండ్ చేయడం జరిగింది. ఇలా ఎంఓ మోడస్ ఆపరేట్ ఏంటంటే ఫోన్పే పెట్రోల్ బంక్లో టార్గెట్ చేస్తారు. వీళ్ళు పెట్రోల్ బంక్ టార్గెట్ చేసి పెట్రోల్ బంక్లో నుంచి వచ్చి ఒక 200 రూపీస్ పెట్రోల్ పోసుకుంటారు. పెట్రోల్ పోసుకొని ఆ పెట్రోల్కు ఫోన్పే ద్వారా ఫోన్పే కొడతారు. అప్పుడు పెట్రోల్ పోస్ట్ అయినా చూసుకుంటాడు. ఫోన్పే ద్వారా 200 పెట్రోల్ పోషన్ వచ్చిన చూసి నెక్స్ట్ వాడు ఏం చేస్తాడంటే పెట్రోల్ పోసుకున్న అతను దొంగ అతనికి నాకు లిక్విడ్ క్యాష్ కావాలి, నేను ఫోన్పే కొడతాను, మీరు ఫోన్పే కొడతారు కాబట్టి నాకు లిక్విడ్ క్యాష్ ఇవ్వు అని చెప్పి లిక్విడ్ క్యాష్ కోసం ఒక 8,000 కావాలని చెప్పి ఒక మెసేజ్ కొడతాడు. మీ పేరు అడుగుతాడు. పెట్రోల్ పోస్ట్ అని పేరు చెప్తే ఆ పేరు వేసి ఫోన్ నెంబర్కు ఫీడ్ చేసుకొని మెసేజ్ వస్తుంది. ఫోన్పే కొట్టినట్టు ఒక మెసేజ్ వస్తుంది అతని ఫోన్లో. ఆ ఫోన్ మెసేజ్ చూసి అతను లిక్విడ్ క్యాష్ ఇచ్చేస్తాడు. ఇట్లా చాలా దగ్గర వీళ్ళు మోసానికి పాల్పడ్డారు. అంటే ఫేక్ మెసేజ్ అన్నట్టు ఫోన్పే ఫేక్ మెసేజ్ చూపించి అతని ద్వారా లిక్విడ్ క్యాష్ తీసుకొని వాళ్ళు పరారైతారు అక్కడి నుంచి. ఇక్కడ నిర్మల్ పట్టణంలో మరియు జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్ ఇటువంటి పట్టణంలో చాలా దగ్గర ఇటువంటి నేరాలు చేయడం జరిగింది. ఆ నేరాలను మొత్తం వాళ్ళను పట్టుకొని మనము పగటిబందిగా పట్టుకొని ఆ 4 వీళ్ళందరూ కూడా రేంజర్ మండల్ నిజామాబాద్ జిల్లా వాళ్ళందరూ కూడా 4 పట్టుకొని 3 ఫోన్లు సీజ్ చేసినాము. అదేవిధంగా ఒక బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది. కాబట్టి పబ్లిక్ దీని ద్వారా అవేర్ అయి ఉండాలా. ఇటువంటి మోసాలకు చాలా మంది పాల్పడుతున్నారు. ఫోన్పే కొడుతున్నాము అంటే పక్కా మీరు చెక్ చేసుకోవాలి. ఫోన్లో నీ అకౌంట్లో డబ్బులు వచ్చినాయా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఇవాళ అట్లా కావాలన్నప్పుడు ఇవ్వండి. కానీ వాళ్ళ మెసేజ్ చూసి ఇవ్వడం, వన్ ఫోన్లో మెసేజ్ చూసి ఇవ్వడం ద్వారా మోసానికి గురి అవుతారు. కాబట్టి దీని గురించి అందరూ కూడా అవేర్ అయి ఉండాలని ప్రజలకు తెలియజేస్తారు. ఆ హరిబరిలో పెట్రోల్ పోసి హరిబరిలో అతను మెసేజ్ వస్తుంది, మెసేజ్ వచ్చి కొట్టినా అని చెప్పి చూపిస్తాడు. ఇట్లా చూసేసరికి అరే మెసేజ్ ఉంది కదా, నా పేరు ఉంది, ఫోన్ నెంబర్ ఉంది కదా, 8,000 క్యాష్ ఉంది కదా అని చెప్పి డబ్బులు తీసి అతనికి ఇచ్చేస్తాడు. తర్వాత తీరా అతనికి పోయిన తర్వాత ఒకసారి మళ్ళీ వాళ్ళని అకౌంట్ చెక్ చేసుకుంటే డబ్బులు రావు. ఫేక్ మెసేజ్ అంటే ఇది ఒక యాప్, వెబ్, ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకుంటే